బ్రేకింగ్ న్యూస్ నిజంగా దేశానికి ఇది బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దేశానికి సేవ చేద్దాం అనుకున్నారు, ప్రజలకి సేవ చేద్దాం అనుకున్నారు, యూపీఎస్సీని క్రాక్ చేయాలి, దేశానికి సేవ అందించాలి అని చెప్పి కష్టపడడానికి సిద్ధమయ్యారు. కానీ ఢిల్లీకి చేరుకున్నారు, అక్కడ కోచింగ్కి ప్రిపేర్ అవుతున్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ రాసి వాటిని క్రాక్ చేసి దేశానికి సేవలు అందించాలి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. కానీ మరొక్కసారి అధికారుల నిర్లక్ష్యం ముగ్గురు సివిల్ ఆస్పిరెంట్స్ని బలి తీసుకుంది. ఢిల్లీ రాజేంద్ర నగర్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. ఒక కోచింగ్ సెంటర్ దగ్గరికి సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను. ఈ ఘటనలో మృతి చెందారు ముగ్గురు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఆ మృతుల్లో మన తెలంగాణ అమ్మాయి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గుడ్డ తరుక్కుపోతుంది కదూ. ఒకసారి విజువల్స్ మీరు చూడండి. బేస్మెంట్లో వరద ప్రవాహం. ఢిల్లీ లాంటి మహానగరం, దేశ రాజధాని, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. మన దేశ రాజధాని అని చెప్పి ఎంతో ఆనందంగా గర్వంగా చెప్పుకుంటాం. దేశ రాజధాని మరీ ముఖ్యంగా అధికారులకు సంబంధించి బహుశా సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి నిజంగా. ఎందుకంటే ఢిల్లీ లాంటి, అంటే భారతదేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రాంతాల్లోనే అలా ఉంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఏంటని ఒక ప్రశ్న ఇక్కడ స్ట్రైక్ అవుతోంది. మళ్ళీ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఢిల్లీలోని రాజేంద్ర నగర్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న కొంతమంది అక్కడికి క్లాసెస్కి వెళ్ళారు. కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతులంతా సివిల్ సర్వీసెస్ సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అభ్యర్థులు వాళ్ళు. అందులో మన తెలంగాణ వాసి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఎంఎల్ హాస్పిటల్కి తరలించారు మృతదేహాన్ని. ఘటనపై యూపీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ సెల్లార్లు నీటిని తొలగిస్తున్నారు సిబ్బంది. కోచింగ్ సెంటర్ ముందు భారీగా పేరుకుపోయింది. ఇప్పుడు ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో వాళ్ళే నవీన్, శ్రేయ యాదవ్. ఇంకొక వ్యక్తికి సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ తెలియాల్సింది. ఒక్కసారి చూడండి. దేశానికి పట్టుకొమ్మల యువత, దేశానికి సేవ చేయాలి, సివిల్ సర్వీసెస్లోకి మేము రావాలి. ఒక్కసారి ఆ విజువల్స్ చూసి అర్థమవుతుంది ఎంత కాంపిటీషన్ ఉంటుందో. ఆ కాంపిటీషన్ ఎదుర్కొని ముందుకు రావాలనుకుంటారు. కానీ ఓ దుర్ఘటన ముగ్గురు అభ్యర్థుల్ని బలిపిస్తుంది. ఏమో ఎవరికి తెలుసు, రేపు ఉదయం దేశానికి సంబంధించి ఇంతమంది సర్వీసెస్లో ఉన్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. అలా వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉండుండొచ్చేమో. వీళ్ళ వినూత్న ఆలోచన దేశాన్ని ఏదో ఒక సందర్భంలో కీలక దశకు తీసుకెళ్ళొచ్చేమో. ఎంతమంది కానీ అధికారుల నిర్లక్ష్యం. ఇంకో ప్రాణం బలైపోయింది. ఒకటి కాదు, 3 ప్రాణాలు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కోచింగ్ సెంటర్ ముందు నీటి ప్రవాహం. ఇది నిన్నటికి సంబంధించిన విజువల్. ఇది ఒకసారి మీరు చూడొచ్చు. కోచింగ్ సెంటర్కి సంబంధించి సెల్లార్లోకి ఇంత వరద నీరు వచ్చేంత వరకు అధికారులు ఏం చేస్తున్నారు? మొద్దు నిద్రపోతున్నారా? ఇదే ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు ఎవరు తిరిగిస్తారు? ఆ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు? ఎక్కడెక్కడి నుంచో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ అక్కడ హాస్టల్స్లోనూ లేకపోతే దొరికిన ఆ ఇళ్లల్లోనూ ఉంటూ ప్రిపేర్ అవుతూ యూపీఎస్సీని ఎలాగ క్రాక్ చేయాలనుకున్న లక్ష్యంతో వచ్చి చదువుకున్న వాళ్ళు అధికారుల నిర్లక్ష్యానికి బలైపోవాలా? ఇదా మన పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అభ్యర్థులు అక్కడ ఆందోళనకు దిగారు. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ,
అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే యూపీఎస్సీ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళందరూ అక్కడికే చేరుకుంటున్నారు. ఢిల్లీలోని కొన్ని వందల కోచింగ్ సెంటర్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈ వందల కోచింగ్ సెంటర్లో వేలలో కాదు లక్షల్లో అభ్యర్థులు అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఘటన తర్వాత వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఇక్కడ యూపీఎస్సీ ఈ విద్యార్థులు చనిపోవడం ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక రకమైన సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఒక కలకలమైన జరిగింది. అది బేస్మెంట్ లో ముగ్గురు చనిపోవడం. దాదాపుగా అయితే ముగ్గురు చెప్తున్నారు కానీ ముగ్గురు కాదు, 7-8 మంది చనిపోయి ఉంటారని చెప్పేసి ఇప్పటిదాకా అక్కడ ఉన్న విద్యార్థులు చదువుతున్న సమాచారం అని. మరి వాళ్ళ మీరు నేరుగా లోపలికి రావడం, విద్యార్థులను బలి తీసుకోవడం, మరి కోచింగ్ సెంటర్ కూడా ఈ అంశాన్ని కూడా చాలా దాచిపెట్టిన అనేక అంశాలను కూడా దాచిపెడుతుంది. దాదాపుగా 7 చనిపోయినట్టు కూడా స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి 3 మాత్రమే అఫీషియల్ గా బయటకు డిక్లేర్ చేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. మరి కోచింగ్ సెంటర్ యాజమాన్యం బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పి చెప్తున్నారు. మరి కోచింగ్ సెంటర్ యాజమాన్యం మాత్రం ఎవరు రావట్లేదు బయటికి. మరి దాదాపుగా ముగ్గురు సిబ్బంది ప్రాణాలు వెళ్ళడంతో ఇక్కడ సమాచారం అందుకున్నటువంటి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్ చెందిన వారిగా గుర్తించారు. ముగ్గురు స్టూడెంట్స్ కూడా ఒక అమ్మాయి తెలంగాణ నుంచి ఒక అమ్మాయి ఉంది. అలాగే కేరళ, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఇంకో 2 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మృతుల్లో 2 మహిళలు ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం రాత్రి ఈ ఏఎస్ఐలో ఉన్నటువంటి లైబ్రరీలో, బేస్మెంట్ లో ఉన్న లైబ్రరీలో వరద నీరు వచ్చింది. దానివల్ల మొత్తం కూడా వాటర్తో నిండిపోవడం, వాళ్ళు బయటికి రావడానికి ఎలాంటి పరిస్థితులు లేవు, మరి తప్పించుకోవడానికి. దీంతో చనిపోయారు. అంటే అగ్నిమాపక సిబ్బంది వచ్చి 5 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి పెట్టి మొత్తంగా కూడా బేస్మెంట్ మొత్తాన్ని కూడా వాటర్ బయటికి తీయడం జరిగింది. మరి 2 మహిళా అభ్యర్థులు, 1 పురుష అభ్యర్థిని మృతదేహాన్ని వెలికి తీశారు. మరి ప్రమాద సమయంలో పలువురు విద్యార్థుల తాళ్ల సహాయంతో కూడా రక్షించడం జరిగింది. మృతుల కుటుంబాలకు సమాచారం అందించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీస్ అభ్యర్థుల మృతికి నిరసనగా విద్యార్థులు కోచింగ్ సెంటర్ ఆందోళన చేపట్టారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 10 నిమిషాల పాటు వర్షం కురిసినా ఇక్కడ నీరు నిలిచిపోతుంది. గత 12 రోజులుగా డ్రైనేజీ శుభ్రం చేయాలని కౌన్సిలర్స్ కోచింగ్ సెంటర్ యజమాని అడుగుతున్నా కూడా చేయలేదని, మరి ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ చెందినటువంటి దాదాపుగా 10 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే చెప్తుంది. దాదాపుగా 10 మంది పైన చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. అది ఇంకా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. లోపల నుంచి మొత్తం అంతా కూడా బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంతమంది గాయపడ్డారో కూడా మనకు తెలియజేయాలి, ఎంతమంది చనిపోయారు అనేది అఫీషియల్ గా కోచింగ్ సెంటర్ డిక్లేర్ చేయాలి అని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యం కూడా తాజా పరిస్థితి పరిశీలిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఈ కోచింగ్ సెంటర్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలా. బేస్మెంట్స్ లో అసలు ఇలాంటి లైబ్రరీస్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇది జరిగిందని చెప్పేసి కూడా చాలా ఆందోళన చేస్తున్నారు విద్యార్థులంతా. ఇప్పుడు ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటరే కాదు, దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. దాదాపుగా ఓల్డ్ రాజేంద్ర నగర్ అంటేనే చాలా పెద్ద ఒక మహాసముద్రం లాంటిది. అక్కడ కొన్ని వందల కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. కొన్ని వేల మంది విద్యార్థులు డైలీ వచ్చి ఇక్కడ కోచింగ్స్ కొడతా ఉంటారు. వివిధ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటారు. మరి ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ కళలు, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ కళలు కంటూ ఇక్కడ చాలా కష్టపడి ఈ కోచింగ్ తీసుకుంటా ఉంటారు. మరి ఇలాంటి విద్యార్థులకు సరైన భద్రత లేకపోవడం, మరి వాళ్ళ ప్రాణాలకి ముప్పు కలగడం నిజంగా ఇది చాలా పెద్ద అంశం. ఇది ఈ అంశానికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే అధికారులకు ఆదేశించారు. ఇమీడియట్ గా 1వ సంఘటనా స్థానానికి వెళ్లి మొత్తంగా కూడా సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ అంశానికి సంబంధించి అధికారులను ఆదేశించడం జరిగింది. మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. అసలు మృతుల సంఖ్య ఎంత, 3 లేదా 7, 8, 10 అనేది చాలా ఇదిగా ఉంది. ఈ అంశాన్ని దాచిపెడుతున్నారు. మరి
మృతుల కుటుంబాలకి ఇప్పటికే ముగ్గురు, అఫీషియల్ గా అయితే ముగ్గురు మాత్రమే చనిపోయారని చెప్తున్నారు. మరి మృతుల కుటుంబాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. మొత్తం టోటల్ గా రాజేంద్ర నగర్ లోని 100 కోచింగ్ సెంటర్లు స్తంభింపజేసేశారు విద్యార్థులు. అన్ని కోచింగ్ సెంటర్స్ ని ఆపేసి అందరు విద్యార్థులంతా కూడా ఈ రావత్ కోచింగ్ సెంటర్ ముందే ధర్నా చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కొంత విద్యార్థులు కూడా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే వచ్చి చేస్తున్నారు తప్ప మామూలుగా వచ్చి దీన్ని సాల్వ్ చేసే పనిలో మాత్రం లేదు. నార్మల్ గా ఎప్పటికప్పుడు ఈ డ్రైనేజ్ వ్యవస్థని క్లియర్ చేయడానికి క్లియర్ చేయలేకపోతున్నారు. దానివల్లే నీళ్లు నిలిచిపోవడం, దాదాపుగా ఒక మనిషి ఎత్తు నీరు రోడ్ల మీద ఉంది అంటే ఇంకా అసలు అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో అధికారులు కూడా భారీగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. రైట్ రామకృష్ణ, మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీ రాజేంద్రనగర్లో ఘోరం చోటు చేసుకుంది. కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులంతా సివిల్ సర్వీసెస్ కి సంబంధించిన అభ్యర్థిగా తెలుస్తోంది. మృతుల్లో ఒకరు తెలంగాణ వాసి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు మృతదేహాలని. ఘటనపై యూపీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగిన విశ్వాస్ మీరు చూస్తున్నారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి నీటిని తొలగిస్తున్నారు సిబ్బంది. అవును, కోచింగ్ సెంటర్